ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పాలకవర్గం 5 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కౌన్సిలర్ల వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. 5 ఏళ్లు అభివృద్ధితో పాటు ప్రజలకు దగ్గరుండి సేవలందించిన కౌన్సిలర్లను సన్మానించి వీడ్కోలు తెలిపి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తాను మున్సిపల్ కార్యాలయాన్ని కట్టించారని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఫోటోలు దిగినంత మాత్రాన ఇది మీ ఘనత కాదని, తాము ఎమ్మెల్యే అయ్యాకే పనులు పూర్తి చేయించామని తెలిపారు. లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అని, ఆయన ఎప్పటికీ మాజీయే అన్నట్లుగా పచ్చబొట్టు కొట్టించుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో ఎవరైనా లంచాలకు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. ఓడిపోయిందని చెప్పేసి పచ్చబొట్టు కొట్టించుకోండి మాజీ లక్ష్మారెడ్డి గారు, నేను మాజీ అని చెప్పి నువ్వు ఎప్పటికీ మాజీవే. నువ్వు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి నీ డ్రామాలు చాలు. అసలు ఎందుకు వచ్చినావు? నీకేమైనా ఇబ్బందులు ఉంటే వినతి పత్రం ఇచ్చేదానికి మున్సిపల్ ఆఫీస్ రావాలి. వచ్చి కూర్చొని నేనే కట్టించిన అని చెప్పడము నిజంగా జడ్చర్ల ప్రజలు నిన్ను 2 సార్లు అంటే 3 సార్లు గెలిపించిండు. దురదృష్టకరం. నిధులు నీ జేబులో నుంచి ఏమి ఇవ్వలే, అవి గవర్నమెంట్ నిధులతో కట్టినారు. అదే కాకుండా ఇది కంప్లీట్ అవుతలేదని చెప్పి దాదాపు 1.5 లక్షల రూపాయలు మళ్ళీ నేను శాంక్షన్ చేసి మూడా ఫండ్స్ నుంచి శాంక్షన్ చేసి మళ్ళీ పూర్తి చేయించినాను. నేను తలుచుకుని ఉంటే ఈ రోజు తర్వాత రేపు ఓపెన్ చేస్తుండే. అయినా కానీ కౌన్సిలర్లు వాళ్ళకి విలువలు ఉండాలని చెప్పి వాళ్ళ కోసం మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ చేసిన. వచ్చి ఫోటో దిగుతూ పచ్చబొట్టు కొట్టించుకో మాజీ ఎమ్మెల్యే నువ్వు అని చెప్పి. ఎమ్మెల్యే కావు, వచ్చి కూర్చొని పోయేదానికి. నీకేమైనా ఇబ్బందులు ఉంటే నీ ఇంటికార డ్రైనేజ్ లేకుంటే వినతి పత్రం నాకన్నా ఇవ్వు, లేకుంటే మున్సిపల్ కమిషనర్కి ఇచ్చిపో. కానీ వచ్చి ఫోటోలు దిగేందుకు మున్సిపల్ ఆఫీస్ కట్టలేదు. 8వ తారీఖు నాడు మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది. అధికారులను పిలుస్తున్నాను. ఇప్పటి నుంచి ఎవరైనా కానీ లంచాల కోసం పని చేస్తే వాళ్ళు నా జడ్చర్లో పని చేయొద్దు. మీరు ట్రాన్స్ఫర్ లెటర్ పెట్టుకొని పోవచ్చు. ప్రతి వార్డుకి 10 మందిని కమిటీగా వేస్తున్నాను. దాంట్లో 2 సీనియర్ సిటిజన్స్ ఉంటారు, ఒక ప్రెస్ నుంచి ఒక ప్రెస్ సిబ్బంది ఉంటారు. దాంట్లో అన్ని కులాల నుంచి ఉంటారు 10 మంది. ఆఫీసు ప్రతి వార్డులో ఉంటుంది. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ జడ్చర్ల ప్రజలకి ఆ ఆఫీసు పోయి చేస్తే రూపాయి ఖర్చు లేకుండా మీకు పర్మిషన్స్ వస్తాయి. రూపాయి ఖర్చు లేకుండా. ఇన్ని రోజులు జరిగింది. ఓపికతో ఉన్నాను, ఇంకా ఓపికతో ఉండను నేను. ఏమేమి జరిగినాయో అన్నీ బయటికి వస్తాయి. ఇంతకుముందు నాకు పేపర్ ఇస్తే మున్సిపల్ కమిషనర్ చెక్ చేస్తే 2022లో అంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఉదండపూర్ కంటే చెట్లు పెట్టేదానికంతా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి. ఎంత అన్యాయం! నేను ఎమ్మెల్యే అయినాను కాబట్టి అది కాలేదు. దాంట్లో శాంక్షన్లో రాసుంది 5 కోట్ల రూపాయలు ఉదండపూర్ కాడ జడ్చర్ల నిధులు తీసుకుపోయి